తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న జరిగిన బెంగళూరు ముచ్చట ఇవాళ క్లియరెన్స్ ఇచ్చింది. చెప్పింది ఆ ముచ్చట. తల్లిని తండ్రిని శల్యని ఏమెక్కడికి చంపిరని పోలీసులు లోపల కొలవై మంచిగా ఈపు విమానం మూత మోగిచ్చిరంట. ఈపు విమానం మూత మోగించేసరికల్లా ఓసారి నీ దండం పెడతా చెప్తా ఆయమన్న ముచ్చట చెప్తా ఇక ఏం దాసుకోనని మొత్తం కుల్ల చెప్పిందట. ఏం చెప్పిందామంటే అమ్మ వల్లే నా జీవితం నాశనం అయింది అని చెప్పిందట. వాళ్ళ అమ్మ వల్ల ఈమె జీవితం నాశనం అయిందట. ఏమి నాశనం కావచ్చు? కరెక్ట్ చెప్పాలంటే వాస్తవానికి ఈ ఒకషేట దాని జీవితం నాశనం చేసుకుంటుంటే అది తప్పు బిడ్డ అని చెప్పింది. ఇప్పటికి కూడా ఒప్పుకుంటలేదు. ఇప్పటికి కూడా నా తల్లిని తండ్రిని చెల్లెని ఆవేశంతో చంపినా అని ఒప్పుకుంటలేదు. మా తల్లిదండ్రులే తప్పు చేసిరు, మా అమ్మ నా జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసేసింది, నిత్యం దూషించేది, స్వేచ్ఛ లేకుండా చేసింది, అందుకే చంపేసిందట. నిత్యం ఎందుకు దూషించవచ్చు? తల్లి ఎందుకు దూషించింది? కన్న కడుపు కాబట్టికే, నా కడుపులో పుట్టిన బిడ్డ కాబట్టికే నువ్వు తప్పుదారిన పొంట పోతున్నావు. నీకు నచ్చినోని ఎంబటి నువ్వు ఉంటాందుకు ఇది అడవి కాదు, ఇది ఊరు, ఆడు మంచోడు కాదు, ఆయన దగ్గర ఉండకు బిడ్డ అంటే నీకు నచ్చినట్టు నీ ఒళ్ళు బలిపెక్కి ఒక ఉంచుకొని ఏది ఆ చుట్టుపక్కల ఉంచుకొని 2 నెలల నుంచి అందరూ సహజీవనం చేస్తుంటే ఏ తల్లి అయినా కానీ అది తప్పని చెప్పడం తప్పుగా వచ్చునా? తప్పు చెప్పడం అంట ఈమెకు నచ్చలేదంట, ఈమె జీవితాన్ని నాశనం చేసిందంట తల్లి. సిగ్గు అనిపించాలి చెప్పుకుంటాం జరనన్న. అడవిలో అయిపోయినావు కానీ లేకపోతే పొట్టు పొరకేసుకుంది. కానీ ఇప్పుడు తల్లి జీవితం నాశనం చేసినట్టు ఎట్ట జీవితం నాశనం చేసింది? ఈమె స్వేచ్ఛ కంట అడ్డొచ్చిందంట, అందుకోసం చంపేసిన. ఏం స్వేచ్ఛ అంటే నీకు నచ్చిన ఉంచుకోవడం స్వేచ్ఛనా? ఆ మాత్రం దానికి ఈ బంధాలు ఎందుకు, ఈ బంధుత్వాలు ఎందుకు, ఈ అన్న చెల్లి అమ్మ అక్క తమ్ముడు ఇవన్నీ ఏమక్కరకు? మన మనుషులం కదా, మరి జనాలనే ఉంటాం కదా, అడవిలలో అయితే బతలేం కదా. పసులు కాబట్టి దొడ్డ కట్టేస్తే దానికి పుట్టిన దుడ్డే దాని కాడ కూడా పోతుంది. అది పసులు వాటికి మరి తెలివి ఉంటే తెలివి లేకనా లేకపోతే మైండ్ పని చేయగానే పసులు కాడికి ఆ పని చేస్తాయి. మరి వీళ్ళు మనుషులు కదా, మరి మనుషులు కొద్దిగా మనుషులు లెక్క బతకాలి కదా ఎంతో కొంత. నీకు నచ్చిన నెంబడి పోతే సరే, నాకు కూడా నచ్చాలా బిడ్డ, మరి మా అమ్మగారు ఆడు మంచోడు కాదు అని ఏంది, ఆయనకి వెనకేంది ముందలే ఉంది, ఆడు ఏం కథ అనేది అన్ని ఆలోచించుకొని తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తారు. వాడు బాగలేడే తల్లి నచ్చలేదు వాడు పాడైపోయిన ఆనేమడు ఉండకంటే నాకు నచ్చినోని నేను ఉంచుకుంటా, వానితో సహజీవనం చేస్తా, మీ కళ్ళ ముందలే ఉంటా, మీ కళ్ళ ముందలే కాపురం చేస్తా, వాళ్ళ దగ్గర పిల్లలకంతా అని అంటే ఏ తల్లిదండ్రులు అయినా ఊకుంటారులా. అంటే ఈ కారణం తప్పిన ముచ్చట కానీ ఏమో చేసిన ముచ్చట కాదే. ఇట్లా కథలు పడుకుంటా అమ్మ వల్లే నా జీవితం నాశనం అయ్యింది, నిత్యం దూషించేది, స్వేచ్ఛ లేకుండా చేసింది, అందుకే చంపేసిన. కర్ణాటకలో తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలు శ్వేత వెల్లడి. ఇక గిట్ట చెప్పుట్టు వచ్చింది ముచ్చట. నా జీవితాన్ని అంట నాశనం చేసిందంట. ఇంకెక్కడ వాయ? నాకు స్వేచ్ఛ లేకుండా చేసింది, నిత్యం దూషించేది, నా జీవితాన్ని నాశనం చేసింది, అందుకే మా అమ్మను చంపేశాను అది అని పోలీసుల ఎదుట శ్వేత అంగీకరించినట్టు తెలిసింది. బెంగళూరులో తల్లిదండ్రులను చెల్లెని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ సమీపంలోని బీచ్ వద్ద ఆమెను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రియుడు కిన్నెత్తో కలిసి శ్వేత సోమవారం రాత్రి ముగ్గురిని హత్య చేసింది. అనంతరం వారిద్దరు బైక్పై పారిపోయి తమిళనాడు చేరుకున్నారు. బైక్ చెడిపోవడంతో దాన్ని అక్కడనే వదిలేశారు. అక్కడి నుంచి శ్వేత మాత్రమే దొరికిందంట, కానీ ప్రియుడు మాత్రం పరారులో ఉన్నట్టు. ఆడెక్కడ పోతారు, ఆడు కూడా దొరుకుతాడు. కానీ ఇప్పుడు తల్లి నీ జీవితం నాశనం చేసిందని చెప్పినావు. మరి తండ్రి ఏం చేసిండు? ఒక చెడదానా అనొచ్చా మనం గిట్లా? తండ్రి ఏం చేసిండు? మరి తండ్రిని కొట్టినావు, తండ్రిని చంపినావు. ఆ తర్వాత చెల్లి ఏం చేసింది అంటే నీకు మంచి బుద్ధులు చెప్పితే నచ్చదు అన్నట్టు ఈ కాలం పొరల కొంతమందికి. నిజంగా కూడా కొంతమంది పొరగాళ్ళ కానీ ఆడోళ్ళకైనా మొగలకైనా ఎవరైనా మంచి చెప్పిరనుకోయే అది కరెక్ట్ కాదు, నాకు నచ్చదు అంటే ఆగమైపోరి ఖరాబైపోరి మీ ఇష్టం వచ్చి కాడ తిరుగురి మీకు నచ్చిన వేసుకొని పోరి అని అంటే మంచిగుంటుందా? మరి లేకపోతే నువ్వు ఉంచుకున్నోని ఇద్దరు కాదు తీసుకొచ్చి అర్రల తోలి గనవకావాలు కూర్చే మంచోళ్ళు ఇద్దరా? నీ అమ్మ నీ అయ్యా లేకపోతే నీ చెల్లె మీరిద్దరు కలిసి ఆడ సంసారం చేస్తుంటే ఇట్లా సంసారం కాదు, వ్యభిచారం అనుకోవాలి. పుస్తకట్లేదా లోడపిసలేదా? నేను 4 తీసుకొచ్చేవన్నా ఎత్తిలేసిందా, లేకపోతే 4 ఇస్తరాకు తీసేవన్నా నీకేమన్నా బోబెట్టింది ఉందా? ఏం చేసిరని చెప్పు. అంటే వీళ్ళు ఎంతసేపటికి ఏమనుకుంటుందంటే మా తల్లి తండ్రి మా ప్రేమ కూడా కాదు మా కామానికి అడ్డొస్తున్నారని కక్షతోటి తల్లిని చంపితివి, తండ్రిని చంపితివి, అడ్డొచ్చిన శల్యం చంపితివి. గింత కర్కశంగా చేసి గిట్ల చంపినాక ఇవాళ ఏం మాట్లాడుతుంది? మా అమ్మే నా జీవితాన్ని నాశనం చేసింది. మా అమ్మేనా? మరి మీ అమ్మనే కదా ఫస్ట్ చంపింది. అమ్మ ఫస్ట్ చంపినాక మరి అయ్యనేమో ఎక్కడ చంపినట్టు, పలపోతే శల్యనేమో ఎక్కడ చంపినట్టు? గిట్ట ఒళ్ళు బల్పులు బలిసి
ఏం చేస్తున్నాం అనేది అర్థం కాక కామంతో కళ్ళు మూసుకొని పోయి గిసోండి పని చేసి మళ్ళీ దీన్ని కూడా కవర్ చేసుకుంటారు. అయ్యో దేవుడా, మరి ఎట్టో పాడైపోను క్షణికావేశాల్లో మా అమ్మని చంపితే, మా అయ్యని చంపితే, మా చెల్లెని చంపితే, మరి నేను ఏమెక్కడికి బతకాలి భూమి మీదిగా అనే ఆలోచన లేదు. కానీ ఇప్పటికి కూడా తనే కరెక్టు, తల్లిదండ్రులే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. సరే చంపినావు, ఇవాళ పోలీసులో దొరికినావు, రేపన్నాడు నిన్ను ఉంచుకున్నాడు కూడా దొరుకుతాడు. సరే పోతారేమో 7 2 నెలలు 6 నెలలు లేకపోతే ఓ 10 ఏళ్ళు జైలుకి పోతారు అనుకో. బయటకు వచ్చి మీరు ఏం చేస్తారు చెప్పుది? రేపన్నాడు సమాజంలో తల్లిని తండ్రిని చెల్లెని చంపిందని ఏలెత్తి చూపియరా? నువ్వు బతికినా కూడా చచ్చినట్టే లెక్క. మా అమ్మ కానీ మీ అక్రమ సంబంధాలు నాశనం అయిపోను. అక్రమ సంబంధం ఒకవేళ నీకు అక్రమ సంబంధం పెట్టుకో బుద్ధి ఉంటే ఇంకేళ్ళైనా ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఎన్నైనా పోయి బతకాలి. కానీ అయ్యమ్మ చూస్తుంటే అయ్యమ్మ ముందర ఉంచుకొని సంసారం చేస్తుంటే ఏ తల్లిదండ్రులైనా కానీ అడ్డు చెప్పకుంటే ఏం చెప్తారు ప్రజలని చెప్పురిగా?